Okay. Right. I think my screen is visible to you. Yes. Yes, Now it sir. is. Now it is visible. Okay. Okay. సో రైట్ అమ్మా. సో యాక్చువల్గా గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఇప్పటివరకు మనం చెప్పినటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే రకరకాలైనటువంటి టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు మన సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే అవర్ సబ్జెక్ట్ నేమ్ గోస్ టు సింప్లీ సే డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది మన సబ్జెక్ట్ యొక్క టైటిల్. సో వాట్ డూ మీన్ బై డేటా స్ట్రక్చర్, వై వీఆర్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్ అని కనుక అని అడిగేలకైతే, సో యాజ్ పర్ ద డెఫినేషన్ ఐఎమ్ రిపీటింగ్. So simply say data structure is nothing but collecting the data from different sources, and that data will be stored into the computer memory. For that storing, we need to arrange the particular data. So whatever the data we are storing in the computer memory, that data should be arranged accordingly, accordingly a proper order, basing on mathematically or logically. Such environment will be called as data structure అని మాట్లాడుతూ ఉంటారు. సింపుల్గా చెప్పాలి అనుకుంటే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. కంప్యూటర్ మెమరీలో డేటాని కనుక అరేంజ్మెంట్ చేసుకోగలిగితే సో ఆ ఎన్విరాన్మెంట్ని డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. ఈ డేటా స్ట్రక్చర్లో బేసికల్గా ఏమవుతుంది సార్ అని అడిగితే, ఎందుకు డేటాని అరేంజ్మెంట్ చేసుకోవాలి అని అడిగితే, కంప్యూటర్లో మనం ఏ డేటాని స్టోర్ చేసినా సరే మనం చెప్పినట్టుగా ఆ డేటా మీద వర్క్ జరగాలి. అండ్ అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే ఆ డేటా మనకి కావాలి అన్నప్పుడు అది తీసుకురావాలి మెమరీలోంచి. సో అలా డేటా అనేటటువంటిది మెమరీలోంచి తీసుకురావడానికి కానీ, లేదా మనం చెప్పినట్టుగా ఆ డేటా మోడిఫికేషన్ చేసుకోవడానికి కానీ మనకి డేటా స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో సింప్లీ సే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ రిట్రైవింగ్ ద డేటా ఫ్రమ్ ద మెమరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా. దిస్ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో ఈ డేటా స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే, బేసికలీ డేటా స్ట్రక్చర్ టైప్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే, వీఆర్ హ్యావింగ్ 2 types of data structure. First one will be called as a primitive data structure and the second one will be called as a non-primitive data structure. సో డేటా స్ట్రక్చర్ ఏం చేసాము అని అడిగితే 2 రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై దిస్ అని అడిగితే, సో ఇన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లో వచ్చేటప్పటికి ఇట్ హోల్డ్స్ ఆర్ డీల్స్ ఓన్లీ సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎలిమెంట్. ఒకే ఒక వాల్యూ కానీ ఒకే ఒక ఎలిమెంట్ నుంచి మాత్రమే కనుక వర్క్ చేయడం జరిగితే అలాంటి దాన్ని ఏమంటారు అని అడిగితే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మల్టిపుల్ వాల్యూస్ అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ మీద కనుక నేను వర్క్ చేయడం జరిగితే అలాంటి దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి మాట్లాడుతున్నామో, సో ఆల్ ద డేటా టైప్స్ విల్ బి కమ్స్ అండర్ దిస్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో అంటే ఏంటి అని అడిగితే, ఫర్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ డీలింగ్ ద డేటా వితౌట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్, then we can use integer. If the data is having decimal places, then we can use double. If we are dealing with some kind of characters or letters, then that is called as a character data type. Suppose if the data is having or if the data is returning, giving some result either true or false, yes or no, like that, then we can use this boolean. ఇలా మనకి ఉండేటటువంటి డేటాని బేస్ చేసుకుని మనం ఏ డేటా టైప్ అనేటువంటిది యూజ్ చేయాలనేటటువంటిది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది. నా డేటాలో కనుక డెసిమల్ ప్లేసెస్ కనుక లేకపోతే ఇంటిజర్, డెసిమల్ ప్లేసెస్ కనుక ఉంటే డబుల్ అనే డేటా టైపు, అక్షరాల రూపంలో కనుక ఉంటే క్యారెక్టర్ డేటా టైపు, ఎస్ఆర్ నో ట్రూ ఆర్ ఫాల్స్ కనుక రిటర్న్ చేయాలి అనుకుంటే దెన్ బూలియన్ డేటా టైప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డేటా టైప్స్ which we are learned in the previous sessions or previous semester languages. సో పోయిన సంవత్సరంలో మన సి లాంగ్వేజ్ నేర్చుకున్నటువంటి దానిలో కూడా ఈ డేటా టైప్స్ గురించి మాట్లాడటం జరిగింది. అండ్ కమింగ్ టు దిస్, actually whatever the data structure we are learning in this semester or what is the major topic for the data structure అని అడిగితే, డేటా స్ట్రక్చర్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అడిగితే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్. సో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటేనే డేటా స్ట్రక్చర్. సో
సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే హోల్డ్స్ ద మోర్ దాన్ వన్ వాల్యూ. సో ఒక వాల్యూ కన్నా నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద కనుక నేను వర్క్ చేయడం జరిగితే అలాంటి దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ని మళ్ళీ రెండు రకాలుగా విడగొట్టారు. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ని మళ్ళీ రెండు రకాలుగా విడగొట్టారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. బోత్ linear and data structure, non-linear data structure is combination. This is the main concept of data structure. కరెక్ట్ గా చెప్పాలి అనుకుంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ని కలిపే డేటా స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో లీనియర్ డేటా స్ట్రక్చర్ లో వెరీ ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ as simply say arrays. So what do you mean by array? Simply say an array is nothing but it's a group of similar data items. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక ఒక చోట పెట్టినట్లయితే దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలి అనుకుంటే అలోకేటింగ్ ద మెమరీ ఇంటూ కాన్సిక్యూటివ్ మెమరీ పొజిషన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ array. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తం ఒక చోట పెట్టడం దాన్ని array అంటారు. లేదా మెమరీ అలొకేషన్ అనేటువంటిది పక్కన సైడ్ బై సైడ్ కనుక జరిగితే దాన్ని కూడా array అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బేసికల్లీ arrays అనేటటువంటి ఎన్ని రకాలుగా విడగొట్టారో అని అడిగితే రెండు రకాలుగా విడగొట్టారంటే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సింగిల్ డైమెన్షనల్ array, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డబుల్ డైమెన్షనల్ array. సింగిల్ డైమెన్షనల్ array అని డబుల్ డైమెన్షనల్ array అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఎలా వాడాలి ఏంటి అనేటటువంటిది మనకి ప్రీవియస్ సెమిస్టర్ లో సి లాంగ్వేజ్ లో నేర్చుకున్నాము. అండ్ ఈ సెమిస్టర్ లో కూడా మనం arrays మీద ఎలా వర్క్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఈ arrays లో ఉండేటటువంటి డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, సో వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద arrays that should be overcome by this linked list. సో arrays లో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్ట్ ని లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై లింక్డ్ లిస్ట్ అని అడిగితే సింప్లీ సే కనెక్టింగ్ ద మెమరీ. ఒక సింగిల్ లైన్ లో కనుక చెప్పాలి అనుకుంటే మెమరీకి కనుక మధ్యలో కనుక మన కనెక్షన్ కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగితే అలాంటి ఎన్విరాన్మెంట్ ని లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్. ప్రతి ఒక్క దాన్ని నోడ్ కింద చెప్తూ ఉంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ మస్ట్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ పార్ట్స్. సో లింక్డ్ లిస్ట్ లో ఖచ్చితంగా నోడ్స్ ఉంటాయి. నోడ్ ఖచ్చితంగా మళ్ళీ రెండు పార్ట్స్ కింద విడగొట్టారు. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని డేటా పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని అడ్రస్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. డేటా పార్ట్ లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే మీరు ఏదైతే డేటా స్టోర్ చేయాలనుకుంటున్నారో దాన్ని డేటా పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అడ్రస్ పార్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఆ అడ్రస్ పార్ట్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ లింక్ లిస్ట్ లో బేసికల్ గా ఏమవుతుందని అడిగితే రెండు రకాలైనటువంటి లింక్ లిస్టులు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డబుల్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వీటిని ఎలా వాడతాము, అసలు లింక్ లిస్ట్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేయాలి, సింగిల్ లింక్ లిస్ట్ మీద ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి, డబుల్ లింక్ లిస్ట్ మీద ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి అనేటటువంటి మొత్తం విల్ డిస్కస్ ఆన్ ద లేటర్ క్లాసెస్ తర్వాత చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే నోడ్ అంటే ఏంటి, నోడ్ లో పార్ట్స్ ఏంటి అనేది మనకు తెలిస్తే చాలు. దట్ ఈస్ అబౌట్ లింక్ లిస్ట్. అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. దిస్ ఈస్ ఆల్సో డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. ఈ స్టాక్స్ గురించి కూడా మన ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పడం జరిగింది. సో వాట్ యు మీన్ బై స్టాక్ అని అడిగితే స్టాక్ is also a linear data structure which is used to store the data elements in which insertion and deletion must be done at one and only based on the principle will be called as a LIFO, last in first out. సో స్టాక్ అనేటటువంటిది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో కూడా డేటా ఎలిమెంట్స్ ని స్టోర్ చేయొచ్చు. సో ఎలా స్టోర్ చేయొచ్చు అని అడిగితే ఇన్సర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేస్తూ ఉంటారు. సో దాన్ని అది ఏ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పని జరుగుతుంది అని అడిగితే లిఫో ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది. లిఫో అంటే ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అదే ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే సో క్యూ ఇస్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఎలిమెంట్స్ ఇన్ క్యూ in which insertion must be done at one end only, but in case of deletion must be done at another end only. సో ఇన్సర్షన్ అనేటువంటిది ఒక పక్క నుంచి జరిగితే డిలీషన్ అనేటటువంటిది వేరొక పక్క నుంచి జరుగుతుంది. అలాంటి దాన్ని క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ కి క్యూ కి తేడా ఏంటి అని అడిగితే స్టాక్ లో లిఫో ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది. క్యూలో వచ్చినప్పటికి ఫిఫో ప్రిన్సిపల్ పనిచేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేయడం జరుగుతుంది. అండ్ ఈ స్టాక్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే స్టాక్స్ ని కానీ క్యూస్ ని కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ మెథడాలజీస్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ యూజింగ్ arrays అండ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఈ స్టాక్స్ లో కానీ క్యూస్ లో కానీ వర్క్ చేయాలి అనుకుంటే arrays ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అదేవిధంగా లింక్డ్ లిస్ట్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు.
సో సింపుల్గా మాట్లాడాలంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం స్టాక్ యూజింగ్ లింక్ లిస్టా, స్టాక్ యూజింగ్ యారేసా, క్యూ యూజింగ్ యారేసా, క్యూ యూజింగ్ లింక్ లిస్టా అనేటటువంటిది అప్పటికప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ స్టాక్ యూజింగ్ యారేస్, స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ ఏంటి అనేటటువంటిది, దాని అల్గోరిథము, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అనేటటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసి అదే ప్రోగ్రామ్స్ నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కూడా జరిగింది. ద సేమ్ ప్రొసీజర్ క్యూ యూజింగ్ యారేస్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకుంది మొత్తం క్యూ గురించి మాట్లాడుకున్నాము. ఈ క్యూలో యూజింగ్ యారేస్ లో యూజ్ చేసి ఎలా వర్కౌట్ అవుతుంది అనేటటువంటిది కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో నా ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అడిగితే క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ అంటే. సో క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అంటే ఏం జరుగుతుంది సార్ అడిగితే, క్యూని మన లింక్ లిస్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనే దాని మీద చెప్పేటటువంటి టాపికే ఈ క్యూ యూజింగ్ లింక్ లిస్ట్. సో దిస్ ఈస్ ద క్యూ. ఆల్రెడీ మన ప్రోగ్రామ్స్ అనేవి మనం దాటేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ క్యూ. మన ప్రీవియస్ క్లాస్లో నేర్చుకుంది ఏంటి అని అడిగితే క్యూ యూజింగ్ యారే గురించి మాట్లాడుకున్నాము. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేటటువంటిది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే, దీనిలో కూడా యాజ్ యూజువల్ గానే ప్రోగ్రామ్ ఉంటుంది. దీనికి సంబంధించిన అల్గోరిథమ్స్ అనేటటువంటివి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, జనరల్గా మనకి క్యూ అనేటటువంటిది కావాలి. సో క్యూ కావాలి కాబట్టి దిస్ ఈస్ క్యూ. జనరల్గా జరిగే కాన్సెప్ట్ అయితే మనకి క్యూ ఇలా ఉంటుందని చెప్పేసి, యారేస్లో కనుక అయితే ఇట్లా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటాం, అంతే కదా. కానీ మనం ఎప్పుడైతే క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నామో, లింక్ లిస్ట్లో మనకు తెలియాల్సింది ఏంటి అని అడిగితే, ఖచ్చితంగా మనకి ఒక్కటని కాదు, నోడ్ అనేటటువంటిది కావాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే, అగైన్ మళ్ళీ ఇంకొక నోడ్ కావాలి. అగైన్ మళ్ళీ ఇంకొక నోడ్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏంటి అని అడిగితే, స్టాక్లో ఏం చేసాము అనేది ఇక్కడ ఒకసారి రాసి దట్ విల్ బి కంపేర్డ్ విత్ క్యూతో కంపేర్ చేస్తానండి. సో స్టాక్ అనేటటువంటిది కనుక తీసుకుంటే, ఈ స్టాక్లో మనకి ఇండికేట్ చేయడానికి ఎప్పుడు ఏం చేస్తాము అని అడిగితే, టాప్ అనేటటువంటి ఒక పాయింటర్ తీసుకుంటామండి. టాప్ అనేటటువంటి ఒక పాయింటర్ తీసుకుని ఈ టాప్ అనేటువంటి పాయింటర్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఖచ్చితంగా ఏం జరిగింది సార్ అని అడిగితే, ప్రతి స్టాక్లో ఏమవుతుంది, ప్రతి ఒక్క నోడ్లో కూడా 2 పార్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రం కామన్. సో దట్ ఈస్ నథింగ్ బట్, అది ఫస్ట్ నోడ్ కనుక అయితే సింప్లీ ఏమంటామని అడిగితే నోడ్ 1 అని మాట్లాడతాము. సెకండ్ నోడ్ కనుక అయితే నోడ్ 2 అని మాట్లాడతాము. థర్డ్ నోడ్ కనుక అయితే నోడ్ 3 అని మాట్లాడుతూ ఉంటాం. సో ఇలా మీరు ఎన్ని నోడ్స్ అయినా సరే ఫామ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కామన్. ఈ ఫస్ట్ నోడ్ కనుక దీని అడ్రస్ కనుక నేను 1500 అని కనుక నేను అనుకుంటే, సో చెప్పడం కోసం ఈ నోడ్ అనేటటువంటి దానికి మెమరీ అలొకేట్ చేసి దీని అడ్రస్ కనుక 1500 అని కనుక నేను అనుకుంటే, ఈ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 2100 అని అనుకుంటే, అలాగే థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చినప్పటికీ 3300 అని కనుక అనుకుంటే, సో దీస్ ఆర్ ఆల్ వేర్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇదే ఉంటుందా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఏమైనా సరే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అడిగితే, ఫస్ట్ నోడ్ కనుక ఫామ్ అయితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అని అడిగితే, ఈ మెమరీ అలొకేట్ చేయడం జరిగి ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఖచ్చితంగా మనకి టాప్లో ప్లేస్ అవుతుంది. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేటువంటిది టాప్లో ప్లేస్ అయ్యి ఇక్కడ డేటా పార్ట్ ఇస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా పార్ట్ అని మాట్లాడుతూ ఉంటాము, అండ్ దిస్ ఈజ్ అబౌట్ అడ్రస్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటాము. ఈ ఫస్ట్ నోడ్ యొక్క డేటా పార్ట్లో మనకు కావాల్సిన డేటా స్టోర్ చేస్తాము. ఈ అడ్రస్లో మాత్రం ఏం స్టోర్ చేస్తాము అని అడిగితే నల్ అనేటటువంటి దాన్ని స్టోర్ చేస్తాం. అండ్ కమింగ్ టు దిస్, ఫస్ట్ నోడ్ అయిపోయింది. సెకండ్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఈ అడ్రస్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ అడ్రస్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో పెట్టి ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ని తీసుకొచ్చేసి టాప్లో ప్లేస్ చేస్తారు. అంటే దిస్ టాప్ బికమ్స్ 2100.
అగైన్ మళ్ళీ థర్డ్ నోడ్ కనుక ఫామ్ అయింది అంటే ఈ థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ని తీసుకెళ్ళి థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో ప్లేస్ చేసి ఈ థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ అనేటటువంటిది వచ్చి టాప్లో ప్లేస్ చేయమని చెప్తాము, విచ్ ఇస్ నథింగ్ బట్ 3100. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ మూవ్మెంట్ జరగడానికి మనకి ఇంటర్నల్గా ఏం చేస్తామంటే టెంపరీ అనేటువంటి ఒక పాయింటర్ క్రియేట్ చేసుకుని ఈ టెంపరీ అనేటువంటి పాయింటర్ని ఎప్పటికప్పుడు హోల్డ్ చేసి దీనిలో ఉన్నటువంటి అడ్రస్ని ఈ టాప్లో కాపీ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ మొత్తం మనం స్టాక్స్లో నేర్చుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి సెకండ్ నోడ్లో ప్లేస్ చేసామో ఆటోమేటిక్గా ఏమైంది సార్ అడిగితే దీనికి లింక్ ఫామ్ అయింది. అగైన్ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ అనేటటువంటిది వచ్చి మనకి థర్డ్ నోడ్లో స్టోర్ చేయడం జరిగిందో ఆటోమేటిక్గా దీనికి ఫామ్ అయింది. ఇలా మనం ఎన్ని నోట్స్ క్రియేట్ చేయాలనుకున్నా సరే అన్ని నోట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాము, అందులో మొహమాటమే లేదు. సో దిస్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బికమ్స్ టు స్టాక్. అదే ఇన్ కేస్ ఆఫ్ మనకి క్యూలో కనుక వచ్చే లెక్క అయితే యాజ్ పర్ ద డెఫినేషన్ ప్రకారము స్టాక్లో ఒకే ఒక సైడ్ నుంచి చేస్తాం కాబట్టి అక్కడ ఉంటుంది సార్, టాప్ అనేది ఉంటుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ మనకి ఇక్కడ వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది సార్ అడిగితే క్యూలో కనుక చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి సింగిల్ పాయింట్ ఉంటుందండి, ఇక్కడ మనకి డబుల్ పాయింట్ ఉండాలి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటాము అని అడిగితే ఫ్రంట్ అని మాట్లాడతారండి. దట్ పాయింటర్ విల్ బి కాల్డ్ యాజ్ ఫ్రంట్ అని మాట్లాడతారు. అండ్ దెర్ ఈస్ అనదర్ పాయింటర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ సే రేర్ అని మాట్లాడతాం. బ్యాక్ సైడ్ నుంచి కావాలి కాబట్టి రేర్ అని మాట్లాడతాం. అంటే ఖచ్చితంగా నాకు ఎన్ని పాయింటర్లు ఉండాలి అని అడిగితే 2 పాయింటర్లు ఉండాలి, ఫ్రంట్ రేర్. అదే స్టాక్లో వచ్చినప్పటికి దెర్ ఈస్ ఓన్లీ 1 పాయింటర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్. ఎందుకని అడిగితే ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా సరే నాకు దీని నుంచే వర్కౌట్ చేస్తాం. ఈ టాప్ని ఇంక్రిమెంట్ చేయడమో టాప్ని డిక్రిమెంట్ చేయడమో చేస్తూ ఉంటాం. కావాలంటే లూప్ తిప్పుకోవాలంటే ఈ టాప్లో ఉన్నటువంటి కంటెంట్ని టెంపరీలో పెట్టుకుని లూప్ తిప్పేసి రన్ చేస్తూ ఉంటాం, అది స్టాక్లో. కానీ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే వీఆర్ హ్యావింగ్ యాజ్ పర్ ద డెఫినేషన్ వీఆర్ హ్యావింగ్ 2 ends. ఖచ్చితంగా మనకి క్యూలో 2 పార్ట్స్ ఉండాలి. ఇన్సర్షన్ ఎప్పుడు లాస్ట్లో జరగాలి, డిలీషన్ ఎప్పుడు ఫస్ట్లో జరగాలి. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ మనకి ఫ్రంట్ అనేటటువంటి ఒక పాయింటర్ కావాలి, రేర్ అనే ఒక పాయింటర్ కావాలి. మనం ఫస్ట్ నోడ్ కనుక క్రియేట్ చేసుకున్నప్పుడు సో ఆబ్వియస్లీ ఈ ఫస్ట్ నోడ్ కనుక క్రియేట్ చేసుకున్నప్పుడు సో దిస్ ఈస్ ద నోడ్ 1 అండి. ఈ ఫస్ట్ నోడ్ క్రియేట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో ఈ ఫ్రంట్లో కానీ లేకపోతే రేర్లో కానీ ఏముండాలి అని అడిగితే నల్ అనేది ఉండాలండి. కన్ఫామ్గా ఫ్రంట్లో కానీ రేర్లో కానీ ఏముండాలి అని అడిగితే నల్ అనేటువంటి కాన్సెప్ట్ ఉండాలి. సో ఏది ఉండదు, జస్ట్ నల్లే, ఎంటీ. ఆ ఫ్రంట్ పాయింటర్ కానీ రేర్ పాయింటర్ కానీ ఏం చూపిస్తుంది సార్ అని అడిగితే నల్ అనేటువంటిది మాత్రమే చూపిస్తుంది, అదర్ దాన్ దట్ ఏది ఉండదు. సో ఒక నోడ్ అనేటువంటిది క్రియేట్ చేసినప్పుడు సపోజ్ దిస్ నోడ్ హ్యావింగ్ ద అడ్రస్ విచ్ ఇస్ నథింగ్ బట్ 1100 అని కనుక అనుకుంటే ఆ నోడ్ క్రియేట్ అయిన మరుక్షణం ఏం జరగాలి అంటే ఈ నల్ అనేటటువంటి పాయింటర్ ఏదైతే ఉందో నల్ అనేటటువంటిది పోయి విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ ఫ్రంట్లో కూడా నల్ అనేటటువంటిది పోయి అదేవిధంగా రేర్లో కూడా నల్ అనేటటువంటిది ఏదైతే ఉందో నల్ అనేటటువంటిది పోతుంది. సో ఖచ్చితంగా ఫ్రంట్లోను రేర్లోను స్టార్టింగ్ నల్ ఉంటుంది. ఫస్ట్ నోడ్ క్రియేట్ అవ్వగానే నల్ పోతుంది సార్. పోయి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వాట్ ఈస్ ద నోడ్ 1 అడ్రస్ ఈస్ హ్యావింగ్ దట్ అడ్రస్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ రేర్. ఫ్రంట్లోను రేర్లోను అడ్రస్ సేమ్ స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ నోడ్ క్రియేట్ అయినప్పుడు మొహమాటం లేదు, ఫస్ట్ నోడ్ క్రియేట్ అయినప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఏమీ రాదు, అంతా బాగుంటుంది. సో వెన్ ఎవర్ సెకండ్ నోడ్ క్రియేటెడ్, ఎప్పుడైతే నాకు సెకండ్ నోడ్ అనేటువంటిది ఫామ్ అయిందో దట్ ఇస్ నథింగ్ బట్ నోడ్ 2 అనేటువంటిది ఫామ్ అయిందో సో ఖచ్చితంగా ఈ నోడ్లో కూడా డేటా పార్ట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ అడ్రస్ పార్ట్ అనేటువంటిది ఉంటుంది. అది కామనే సార్, దానిలో మార్చింది ఏమీ లేదు. ఎప్పుడైతే సెకండ్ నోడ్ క్రియేట్ అయిందో సపోజ్ దీని అడ్రస్ కనుక నేను 2100 అని కనుక అనుకుంటే remember this is a very crucial point. Whatever the data is having the rare part that should be copied to ఏదైతే ఉందో ఈ రేర్ పార్ట్లో ఏమవుతుంది సార్ అడిగితే ఇది ఖచ్చితంగా రిమూవ్ అయిపోయి కొత్తగా నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ ఏదైతే ఉందో ఆ 2100 అనేటటువంటిది అక్కడికి రావడంతో పాటు కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ అక్కడికి రావడంతో పాటు ఈ అడ్రస్ని ఈ ఫస్ట్ నోడ్ చివరిలో ప్లేస్ చేస్తాం.
ఈ అడ్రస్ని ఫస్ట్ నోడ్ చివరిలో ప్లేస్ చేస్తాం. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సో ఇలా అవుతుంది. సో ఈ యొక్క అడ్రస్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ సపోజ్ మళ్ళీ థర్డ్ నోడ్ కనుక ఫామ్ అయింది అనుకోండి సార్, సో ఆబ్వియస్లీ నోడ్ 3. సో నోడ్ 3 కనుక ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా దీనిలో కూడా డేటా పార్ట్ ఉంటుంది, అడ్రస్ పార్ట్ ఉంటుంది. స్టార్టింగ్లో ఈ అడ్రస్ పార్ట్లో ఏం చేస్తామంటే నోడ్ క్రియేట్ అయిన వెంటనే ఇక్కడ నల్ పెట్టేస్తాము, అందులో డౌటే లేదు. ఇక్కడ కూడా నల్ ఉంటుంది, అందులో నోడ్ క్రియేట్ అయిన వెంటనే ఇక్కడ కూడా నల్ వచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. సో కొత్త నోడ్ ఫామ్ అవ్వంగానే ఐ మీన్ టు సే 3100 అని చెప్పేసి ఒక కొత్త నోడ్ ఫామ్ అవ్వగానే ఈ నోడ్ యొక్క అడ్రస్ తీసుకువెళ్ళిపోయి ఏం చేస్తామని అడిగితే రేర్ అనేటటువంటి పాయింటర్ ఏదైతే ఉందో ఆ రేర్ అనేటువంటి పాయింటర్లో ప్లేస్ చేయడంతో పాటు 3100 అనేటువంటి ప్లేస్ చేయడంతో పాటు ఆల్రెడీ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో ఏదైతే నల్ ఉంటుందో ఆ నల్ అనేటటువంటిది కూడా పోయి అక్కడ కూడా మళ్ళీ 3100 అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో ఇక్కడ 3100 అనేటువంటి ఎప్పుడైతే వచ్చిందో సో దిస్ బికమ్స్ లింక్ విల్ బి అక్కర్డ్. సో ఈ టైప్లో మనం ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు వేర్ అనేటువంటిది అప్డేట్ అవుతూ ఉంటుంది. బట్ ఫ్రంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, దట్ స్టార్ట్స్ విత్ 1100. ఎందుకు అని అడిగితే ఇన్సర్షన్ ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి జరుగుతుంది, డిలీషన్ ఎప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నాకు 2 పాయింటర్స్ కావాలి, ఫ్రంట్ రేరు. ఈ ఫ్రంట్ వచ్చినప్పటికి స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ వస్తుంది, రేర్ వచ్చినప్పటికి ఎండింగ్ నోడ్ యొక్క అడ్రస్ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? హ్యావ్ యు క్లియర్ దిస్? సో వాట్ ఇస్ స్టాక్ లో ఎలా జరుగుతుంది, క్యూలో ఎలా జరుగుతుంది? ఇక్కడ మేజర్ గా ఇక్కడ మేజర్ గా స్టాక్ కి క్యూ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎప్పుడు నల్ ఉంటుంది. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎప్పుడు నల్ ఉంటుంది. ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ తీసుకెళ్లి సెకండ్ నోడ్ లో, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వెళ్ళి థర్డ్ నోడ్ లో పెడతాం. దానికి క్వైట్ ఆపోజిట్ లో మాట్లాడతాము క్యూలో. క్యూలో ఏమవుతుంది సార్ అడిగితే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఫస్ట్ దానిలో, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి సెకండ్ దానిలో, థర్డ్ నోడ్ యొక్క ఎండింగ్ లో నల్ పెడతాం. అంటే లాస్ట్ నోడ్ లో నల్ పెడతాం, కానీ స్టాక్ లో ఫస్ట్ నోడ్ లో మాత్రం నల్ పెడతాం. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే మనకి స్టాక్స్ క్యూస్ లింక్ లిస్ట్ మీద ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ క్లియర్ అనుకుంటున్నాను. అర్థమైందా? సో స్టాక్ కి క్యూ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే స్టాక్ లో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే మనకి ప్రతి ఒక్క నోడ్ ని రిప్రజెంట్ చేయడానికి మనకి ఇక్కడ టాప్ అనేటువంటి ఒకే ఒక పాయింట్ ఉంటుంది, నో డౌట్. అందులో యాడ్ చేయాలి అన్నా డిలీట్ చేయాలి అన్నా ఈ టాప్ అనేటువంటి పాయింటర్ మీద మాత్రం వర్క్ చేస్తాం. కావాలి అంటే అప్పటికప్పుడు మనం టెంపరీగా ఒక టెంపరీ పాయింటర్ క్రియేట్ చేసి దాని యొక్క సహాయంతో డిస్ప్లే చేయడం కానీ లేకపోతే దాని యొక్క సహాయంతో డిలీట్ చేయడం కానీ చేస్తూ ఉంటాం, అందులో డౌట్ లేదు. సో ఆబ్వియస్లీ టెంపరీ దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో పర్మనెంట్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు లేదా కాన్సెప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాన్సెప్ట్ ఎండ్ అయ్యేంత వరకు మిగిలేది ఏంటి అని అడిగితే టాప్. సో దీని యొక్క రిప్రజెంటేషన్ ఎలా జరుగుతుంది సార్ అని అడిగితే స్టాక్ లో ఎప్పుడు ఫస్ట్ నోడ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ నల్ అండి. అడ్రస్ పార్ట్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో ఎప్పుడు నల్ ఉంటుంది. ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వెళ్ళి సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో స్టోర్ అవుతుంది. సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వెళ్ళి థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో స్టోర్ అవుతుంది. అంటే సో ఈ టైప్ ఆఫ్ రివర్స్ ప్రొసీజర్ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. బట్ అదే ఇన్ కేస్ ఆఫ్ క్యూలో వచ్చేటప్పటికి 2 పాయింటర్లు ఉంటాయి, ఫ్రంట్ అనేటువంటి ఒక పాయింటర్, రేర్ అనేటువంటి ఒక పాయింటర్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ సెకండ్ నోడ్ లో పెట్టాం, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఫస్ట్ దానిలో పెడతాం, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి సెకండ్ దానిలో పెడతాం. దీనికి క్వైట్ రివర్స్ లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నోడ్ ఎండింగ్ పాయింట్ లో నల్ ఉంటుంది, ఇక్కడ లాస్ట్ నోడ్ ఎండింగ్ పాయింట్ లో నల్ ఉంటుంది. ఆ ఒక్క ప్రిన్సిపల్ కనుక అర్థమైతే మనం ఇక్కడ గంతులు వేసుకుంటూ చేయొచ్చు, ఎన్హాన్స్ చేయొచ్చు. ఐ థింక్ క్లియర్ అని అనుకుంటున్నాను. డూ యూ హావ్ ఎనీ డౌట్? నో సార్. రైట్. సో ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంటేషన్ కోసం చేసుకుంటే యాక్చువల్గా ఏమైందంటే వీఆర్ హ్యావింగ్ అల్గరిథం అండి. ఐ థింక్ మీకు ఇచ్చిన మెటీరియల్ అల్గరిథం మీద డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఉంది. సో ఈ అల్గరిథం అనేటువంటిది పెడితే కానీ అది చెప్పడం కుదరదు. సో నా నేను చెప్పడం కోసం వేరే దాన్ని యూజ్ చేసుకుంటాను. ప్రోగ్రామ్ రేపు మాట్లాడుతున్నాం. సో జావాలో ఏదైతే సీనియర్స్కి చెప్తున్నానో సేమ్ అదే మీకు చెప్తాను ఒకసారి. కూడా ఉందా?
సో దిస్ ఈస్ ద అల్గోరిథం అండి. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ లో ఎలా వాడతామని అడిగితే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సేమ్ ప్రోగ్రామ్ అండి, సేమ్ ఇలా వస్తుందని చెప్తాము. ఇందులో ఏంటి అని అడిగితే వెరీ వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాం. మనకి స్టాక్ లో వచ్చినప్పటికి ఏంటంటే ఒక ఎలిమెంట్ కనుక ఇన్సర్ట్ చేయాలనుకుంటే దాన్ని పుష్ అంటారు, ఎలిమెంట్ కనుక రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అని మాట్లాడుతూ ఉంటాం. అంతే కదా, పుష్ ఆపరేషన్ పాప్ ఆపరేషన్ అనేటువంటిది కామన్ గా ఉంటుంది. కానీ ఇన్ కేస్ ఆఫ్ క్యూలో వచ్చినప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్ కనుక ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే ఎన్క్యూ అని మాట్లాడతారు. అదే రిమూవ్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే డిక్యూ. ఎన్క్యూ ఇస్ నథింగ్ బట్ యాడింగ్, డిక్యూ ఇస్ నథింగ్ బట్ డిలీటింగ్. సో ఇందులో దీని యొక్క అల్గోరిథంలో ఏమవుతుంది అని అడిగితే వెరీ వెరీ ఫస్ట్ వన్, స్టెప్ వన్ లో ఏం చేస్తాం సార్ అని అడిగితే ఒక కొత్త నోడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మాట్లాడానో కొత్త నోడ్ క్రియేట్ చేయాలి. ఆ నోడ్ క్రియేట్ చేసిన వెంటనే దానిలో ఏం చేస్తామని అడిగితే క్రియేట్ ఎ న్యూ నోడ్. ఆబ్వియస్ గా అందులో డేటా పార్ట్ లో వాల్యూ అనేటువంటి దాన్ని ఎంటర్ చేస్తాము. ఆ కొత్త నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ ఇక్కడ ఏమంటామంటే నెక్స్ట్ అని మాట్లాడుతున్నాం సార్. ఆ కొత్త నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో ఏం ప్లేస్ చేయాలి అని అడిగితే నల్ ప్లేస్ చేయాలి. సో వెరీ వెరీ స్టార్టింగ్ స్టెప్ లో ఈ రెండు కాన్సెప్ట్స్ కామన్ గా జరగాలి. సో కొత్త నోడ్ క్రియేట్ అవ్వాలి, కొత్త నోడ్ క్రియేట్ అయిన వెంటనే దాని యొక్క డేటా పార్ట్ లో వాల్యూ ప్లేస్ అవ్వాలి. ఆ కొత్త నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ అడ్రస్ పార్ట్ లో ఏం ప్లేస్ అవ్వాలంటే నల్ ప్లేస్ అవ్వాలి. రైట్. తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాము, చెక్ వెదర్ క్యూ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. క్యూ అనేటటువంటిది ఎంటీగా ఉందా లేదా చెక్ చేయాలి. ఎప్పుడు ఎంటీగా ఉంటుందని చెప్పాను, ఆల్రెడీ ఇందా చెప్పాను సార్. స్టార్టింగ్ లో ఫ్రంట్ లో కానీ రేర్ లో కానీ ఖచ్చితంగా నల్ వాల్యూ ఉంటే, సో నల్ వాల్యూ ఉండాలి అని చెప్తున్నాడు. చెక్ వెదర్ ద క్యూ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. రేర్ లో అనేటువంటి వాల్యూ కనుక నల్ వాల్యూ కనుక ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ కనుక అయితే ఏం జరగాలి, నేను ఏదైతే న్యూ నోడ్ అని కొత్తగా క్రియేట్ చేసుకున్నానో దాన్ని బోత్ ఫ్రంట్ లోకి తీసుకురావాలి యాజ్ వెల్ యాజ్ రేర్ లోకి తీసుకురావాలి. వెరీ వెరీ ఫస్ట్ స్టెప్ అదే కదా నేను ఇందాక చేసింది. సో ఫస్ట్ స్టెప్ లో కూడా చేసింది అదే కదా ఇందాక. సో కొత్త నోడ్ క్రియేట్ చేసిన వెంటనే ఏం చెప్తున్నాము అని అడిగితే ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసిన వెంటనే ఏం చేస్తున్నాము, ఈ ఫ్రంట్ లోకి యాజ్ వెల్ యాజ్ రేర్ లోకి ఈ స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ తీసుకొచ్చి ప్లేస్ చేయమన్నాను. బేస్డ్ ఆన్ దట్ నాకు అది ప్లేస్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక రేర్ లో కనుక ఎంటీ కాకపోతే, ఇది ఎంటీ అయితే జరగాలి. రేర్ కనుక ఎంటీ కాకపోతే అంటే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎంటీ కాకపోతే ఏం జరగాలి, రేర్ ఆరో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు న్యూ నోడ్. రేర్ ఆరో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే కొత్తగా మనం క్రియేట్ చేసినటువంటి నోడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ నోడ్ కనుక అయితే ఈ రెండిట్లో ఎంటీ వచ్చేయాలి. కాకపోతే కొత్తగా మనం క్రియేట్ చేసేసి ఆ నోడ్ యొక్క రేర్ అనేటటువంటి పార్ట్ అనేటువంటి దీనిలోకి కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎంటీ, రేర్ ఆరో నెక్స్ట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ లోకి నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ రావాలి. దాంతోపాటు రేర్ అనేటటువంటిది నేను కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని కలపాలి. ఈ ఒక సింపుల్ గా దిస్ ఇస్ ఫర్ యాడింగ్. సో అదే జరిగిన కాన్సెప్ట్ ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళానో దాన్నే వర్డ్ ఫార్మేషన్ లో కనుక మారిస్తే దిస్ షుడ్ బి లుక్ లైక్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషన్ కనుక ఎన్క్యూ ఇస్ నథింగ్ బట్ ఎడిషన్ అండి. కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళడం అంటారు. ఈ ఎలిమెంట్ కనుక ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే కొత్త నోడ్ క్రియేట్ చేయాలి. కొత్త నోడ్ క్రియేట్ చేసిన వెంటనే దానిలో వాల్యూ పార్ట్ లోకి డేటా ఇవ్వాలి. దాని యొక్క అడ్రస్ పార్ట్ లోకి విచ్ ఇస్ నథింగ్ బట్ నెక్స్ట్ అనేటువంటి అడ్రస్ పార్ట్ లోకి నల్ ఇవ్వాలి. నల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చెక్ చేసిన కండిషన్ ఏంటి అని అడిగితే ఆ రేర్ అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది నల్ ఉందా లేదా చెక్ చేయాలి. నల్ కనుక ఉంది అంటే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎంటీ అంటే క్యూ అనేటువంటిది ఎంటీ, ఫస్ట్ నోడ్ క్రియేట్ చేస్తున్నాము దాని మీనింగ్. ఒకవేళ కనుక ఎంటీ కనుక అయితే ఈ ఫ్రంట్ అనేటువంటి పాయింటర్ కానీ రేర్ అనేటువంటి పాయింటర్ కానీ ఏం రిప్రజెంట్ చేయాలి అంటే స్టార్టింగ్ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ నోడ్ వచ్చి ప్లేస్ అవ్వాలి ఫస్ట్ టైం అయితే. ఒకవేళ కనుక ఎంటీ కాకపోతే అంటే సెకండ్ టైం క్రియేట్ చేస్తున్నాను అనుకోండి సార్, సెకండ్ టైం క్రియేట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా రేర్ అనే పాయింటర్ లో ఎంటీ ఉండదు. సో ఎంటీ లేకపోతే ఏం జరగాలి సార్ అని అడిగితే కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ యొక్క అడ్రస్ వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేర్ ఆరో నెక్స్ట్ అంటే అడ్రస్ పార్ట్ లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. అగైన్ రేర్ లోకి వచ్చి కొత్త నోడ్ ఫామ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఎన్క్యూ ఆపరేషన్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు డిక్యూలో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఇక్కడ కూడా రెండు కండిషన్లు చెక్ చేయాలి. ఏంటి, క్యూ అనేటటువంటిది ఎంటీగా ఉందా లేదా చెక్ చేయాలి. క్యూ అనేది ఎప్పుడు ఎంటీగా ఉంటుంది సార్ అని అడిగితే ఫ్రంట్ లో వాల్యూ కనుక నల్ అయితే ఎంటీ ఉన్నట్టు,
ఫ్రంట్ లో వాల్యూ కనుక నల్ కాలేదనుకోండి సార్, ఆబ్వియస్ గా ఎంటీ కానట్టు. సో ఫ్రంట్ లో వాల్యూ కనుక నల్ అయింది అనుకోండి సార్, స్క్రీన్ మీద చూపించాలి ఏమని, ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ, ఎంటీగా కనుక అయితే క్యూ యాజ్ ఎంటీ అని చెప్పి స్క్రీన్ మీద చూపించేసి డిలీట్ ఏదైతే చేయాలనుకున్నామో అది కుదరదు బాబు అని చెప్పేసి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చేసి బయటకు వచ్చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ కనుక కాకపోతే, ఎంటీ కనుక అయితే స్క్రీన్ మీద డిలీట్ చేయడం కుదరదని చెప్పి స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఎంటీ కనుక కాకపోతే ఏమవ్వాలి, కొత్తగా ఒక నోడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ టెంపరరీ అనేటువంటి ఒక నోడ్ తీసుకుని ఈ టెంపరరీలో ఏం చేస్తున్నామని అడిగితే ఫ్రంట్ లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ తీసుకెళ్లి టెంప్ లో ప్లేస్ చేస్తున్నాం. అంటే స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. ఆ తర్వాత ఏం చేస్తాము, ఫ్రంట్ లోకి ఫ్రంట్ ఆరో నెక్స్ట్ అన్నారు. ఫ్రంట్ ఆరో నెక్స్ట్ అంటే ఏమవుతుంది, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఫ్రంట్ లో కాపీ చేయమన్నాను, ఆ తర్వాత టెంపరరీ అనేటువంటి దాన్ని డిలీట్ చేసామని చెప్తున్నాను. సో దిస్ ఇస్ ఫర్ డిలీషన్. అంటే ఏం జరుగుతుంది సార్ అడిగితే, ఒకవేళ కనుక డిలీట్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఏమవ్వాలి, టెంపరరీ అనేటటువంటి ఒక పాయింటర్ క్రియేట్ చేయాలి. ఈ టెంపరరీ అనేటటువంటి పాయింటర్ లోకి ఏం కావాలి అని అడిగితే ఫ్రంట్ లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేటటువంటిది ఇక్కడ కాపీ అవ్వాలి. కాపీ అయిన తర్వాత ఆబ్వియస్ గా ఈ ఫ్రంట్ ఆరో లింక్ అన్నాం, అంటే ఈ అడ్రస్ పార్ట్, ఈ అడ్రస్ పార్ట్ లో ఉండేటటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ ఫ్రంట్ లో స్టోర్ చేయాలి. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ఆరో లింక్ అన్నాము. ఎప్పుడైతే అడ్రస్ పార్ట్ స్టోర్ చేయమని అన్నామో ఆటోమేటిక్ గా ఈ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ 2100 వచ్చి ఫ్రంట్ పొజిషన్ లోకి వస్తుంది. ఆ తర్వాత టెంపరరీని రిమూవ్ చేయమని చెప్తాం. టెంపరరీ రిమూవ్ చేసాము అంటే ఆటోమేటిక్ గా దానికి ఉండేటువంటి అడ్రస్ పార్ట్ తో సహా మొత్తం రిమూవ్ అయిపోతే ఫస్ట్ నోడ్ డిలీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ అబౌట్ అవర్ డిలీట్ ఆపరేషన్. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ఆరో నెక్స్ట్. ఫ్రంట్ ఆరో నెక్స్ట్ అంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఫ్రంట్ లో కాపీ అవ్వాలి. టెంప్ ఫ్రీ ఆఫ్ టెంప్ అన్నాం. సో డిలీట్ ఆఫ్ టెంప్ అనగానే ఆటోమేటిక్ గా నోడ్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. సో ఒకవేళ కనుక డిస్ప్లే చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే సేమ్ కండిషన్, ఫ్రంట్ లో ఉండేటువంటి వాల్యూ నల్ అవునా కదా చెక్ చేయాలి. అది కనుక ఎంటీ అయితే అబ్బాయి అసలు క్యూ అనేటువంటిది ఖాళీ అమ్మా, అందులో ఏమీ లేదని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి బయటకు వచ్చేయాలి. ఒకవేళ కాకపోతే టెంపరరీగా ఒక పాయింటర్ తీసుకుని ఆ టెంపరరీ ఆరో డేటా అనగానే డేటాలో ఉండేటువంటి కంటెంట్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఆరో నెక్స్ట్ అనగానే సెకండ్ వన్, మళ్ళీ ఆరో నెక్స్ట్ అనగానే థర్డ్ వన్, అలా కంటిన్యూగా లూప్ తిరుగుతూ ఉండాలి. జస్ట్ లైక్ మనం ఆర్ఎస్ వాడేటప్పుడు ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఐ లెస్ దాన్ రేరు ఐ ప్లస్ ప్లస్ అని ఎలా అయితే అనుకున్నామో ఇక్కడ కూడా టెంపరరీ అనేటువంటి ఒక పాయింటర్ తీసుకుని ఈ టెంపరరీ అనేటువంటి పాయింటర్ లోకి ఫ్రంట్ లో ఉన్నటువంటి వాల్యూ కాపీ చేసి ఆ ఫ్రంట్ ఆరో డేటా టెంపరరీ ఆరో డేటా అనగానే అందులో ఉన్న కంటెంట్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ టెంపరరీ అని లూప్ తిప్పుతాము. అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే చేసే వరకు లూప్ తిప్పుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ డిస్ప్లేకి సంబంధించిన అల్గోరిథం. సో దీనికి సంబంధించిన దీని ప్రోగ్రామాటిక్ వేలో ఏంటి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటిది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ అల్గోరిథం. సో రేపు మీకు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయిన తర్వాత క్యూ యూజింగ్ అరేస్, క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ పెట్టేటప్పుడు దాంతోపాటు ఈ అల్గోరిథం కూడా పెడతాను. ఓకే, ఐ థింక్ క్లియర్ అనుకుంటున్నాను. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్ చెప్పండి ఏదైనా డౌట్ ఉంటే. అర్థమైందా? సో ప్రోగ్రామాటిక్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, అందులో డౌటే లేదు. సో ఇప్పటి వరకు అయితే డౌట్ లేదు అంతేగా? రైట్, అయితే ఐ విల్ టేక్ అటెండెన్స్. ఒకటి రెండు మూడు నాలుగు ఆరు వచ్చారు. మౌనిక, శివ. So B. Varaprasad Reddy, okay. Next, Sai Prasad, okay. Vijayalakshmi, okay. Anita, okay. Maunika, okay. ఇంకోటి ఎవరు? సాయిబాబు. అంతేగా ఇంకెవరు ఉన్నారా? మిస్ అయ్యారా? అంతే సార్. ఓకే, నేను చదివిన వాళ్ళు ఓకే కదా? సో వరప్రసాద్ రెడ్డి, సాయిబాబు, సాయి శివప్రసాద్,
వచ్చాడా సాయి సుప్రసాద్? సిగ్నల్ లేదన్నాడు అతనేగా. అవును సార్. వచ్చాడు అదే శివ శివ సిగ్నల్ లేదు, రెస్పాండ్ అవ్వరా? సార్ ఉన్నావా? ఓకే బాబు శివ, నువ్వు చెప్పాల్సిన సార్. టాపిక్ ఏంటో సాయిబాబు చెప్పాడు. పాయింట్ చెప్పాడా? చెప్పండి సార్. చెప్పాడా? ఓకే. సో మండే ఒకవేళ కనుక మండే వచ్చి చెప్పకపోతే నాకు నచ్చినప్పుడు ఎప్పుడన్నా సరే కనపడంగానే వెంటనే అడుగుతా. అది నాకు నచ్చినప్పుడే. నువ్వు వచ్చినప్పుడు అడుగుతానని చెప్పండి, నాకు నచ్చినప్పుడు అడుగుతా. అది లేకుండా ఉండాలి అనుకునే లెక్క అయితే సోమవారం వచ్చి ప్రజెంట్ చేయండి. ఓకే ఓకే సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డౌట్ ఏమైనా ఉందామా ఇంకా లేదా? సార్